మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రామ్ చరణ్ గారు. మొదటి సినిమా నుండే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని శ్రమించారు. తనదైన నటన, డాన్సులు, యాక్షన్ మూమెంట్స్ కలిపి మెగా పవర్ స్టార్ గా కష్టపడి ఓ స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకున్నారు. కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రామ్ చరణ్ గారు. తీసిన రెండవ సినిమాతోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డు నెలకొల్పారు. పాన్ ఇండియా వేడిగా గుర్తింపు వచ్చే ట్రిపుల్ R సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు మన రామ్ చరణ్ గారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇంతకీ ఆ అరుదైన గౌరవం ఏమిటి? మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అందించారు. ఇక మగధీర, రంగస్థలం, ట్రిపుల్ R సినిమాల్లో చెర్రీ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. తన నటనతో సినిమా ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న చరణ్ ఈ సినిమాలో IAS ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని మేడమ్ టూసర్స్ మ్యూజియం లో చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. తాజాగా అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడమ్ టూసర్స్ మ్యూజియం వాళ్ళు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ విగ్రహ ఆవిష్కరణ ఉండబోతుందని తెలుస్తుంది. రామ్ చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ చూసి మేడమ్ టూసర్స్ మ్యూజియం నిర్వాహకులు ఈ మైనపు బొమ్మను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. లండన్ లోని మేడమ్ టూసర్స్ మ్యూజియం లో చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే రామ్ చరణ్ గారి విగ్రహంతో పాటు ఆయన పెంపుడు శునకం రైమ్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తుండడం విశేషం. మేడమ్ టూసర్స్ మ్యూజియం వర్గాలు ఇప్పటికే రామ్ చరణ్ తో ఫోటోషూట్ కూడా నిర్వహించారు. మరికొన్ని రోజుల్లో రామ్ చరణ్ గారి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనిపై రామ్ చరణ్ గారు స్పందించారు కూడా. మేడమ్ టూసర్స్ కుటుంబంలో తాను కూడా భాగం కావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.